నందమూరి బాలకృష్ణ అభిమానులకి ఒక శుభవార్త. అఖండ 2 సినిమా విడుదలకి ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లుగా సమాచారం అందుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సినటువంటి ఈ అఖండ 2 మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. దానికి కారణం ఏంటంటే ఈరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి బాలీవుడ్ సంస్థకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రొడ్యూసర్స్ కొన్ని లావాదేవీల విషయంలో బకాయిలు ఉండడం, ఆ బకాయిల నేపథ్యంలో ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం, మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. అయితే మంగళవారం రోజు అంటే ఈరోజు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కోర్టులో జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ కోర్టు తీర్పును బట్టి ఈరోజు అఖండ 2 ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. నిజంగా అనుకున్న సమయానికి గనక ఈ సినిమాని గనక రిలీజ్ చేసి ఉంటే అంటే బజ్ అయితే ఒక రేంజ్లో ఉంది కాబట్టి సినిమా 100% సక్సెస్ అయ్యేదని నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే భావించారు. అయితే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది అనుకున్నటువంటి తరుణంలో ఏరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ద్వారా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకైతే నిజంగా నిరాశ మిగిలింది. దానికి కారణం ఏంటంటే డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రీమియర్ షోలకి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారితో న్యాయ పోరాటం చేసేటువంటి క్రమంలో భాగంగా మద్రాస్ హైకోర్టుకు వెళ్ళడం, మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకు స్టే ఇవ్వడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి విడుదల అంశం మీద రకరకాల డేట్లు వచ్చాయి, రకరకాల వార్తలు కూడా వచ్చాయి. వాటి మీద అయితే ఈ చిత్ర యూనిట్ మాత్రం స్పందించినటువంటి దాఖలాలు లేవు. అయితే రామ్ యాక్షన్, గోపి యాక్షన్ వీరు మాత్రం ఈ చిత్రం విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో వారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మేము ఈ సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో చింతిస్తున్నాము, నందమూరి అభిమానులను క్షమాపణ అడుగుతున్నాము అంటూ కూడా వారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది వైరల్ అయింది. తర్వాత రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఈ అంశం ఏదైతే ఉందో, ఈ వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదాన్ని కోర్టు బయట రామ్ అచంట, గోపి అచంట ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో వారు సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉందని రకరకాలుగా వార్తలు వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ వివాదంలో ఆయన కలగజేసుకొని ఆయన చొరవ చూపించి ఈ సినిమా విడుదలకి అయితే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలను పరిష్కరించే దిశగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేశారు. అయిపోయింది, సినిమా విడుదల తేదీ కూడా రాబోతుంది అనేది మనం విన్నాం. అయితే ఈరోజు మంగళవారం మధ్యాహ్నం ఈ అఖండ 2 విడుదలకి వాయిదా వేస్తూ అంటే స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ స్టేకి దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ విచారణలో కనుక ఒక స్పష్టత కనుక వస్తాయి, అంటే కోర్టు కనుక ఈరోజు కనుక తీర్పుని కనుక వెలువడిస్తే ఈ సినిమా విడుదల డేట్ అయితే ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా డేట్ అయితే ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది, సినిమా ఎప్పుడు విడుదల చేయాలి ఏంటనేది. కాకపోతే ఈ సందిగ్ధత ఏదైతే ఉందో దాని మీద స్పష్టత వచ్చిన తర్వాత చిత్ర యూనిట్ ఈ రిలీజ్ డేట్ మళ్ళీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అయితే దీని మీద ఈరోజు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అఖండ 2 తాండవం సినిమాని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నట్లుగా చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 11వ తేదీన ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు మద్రాస్ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఆధారంగా చేసుకుని అఖండ 2 తాండవం రిలీజ్ డేట్ అయితే దాని మీద ఈరోజు స్పష్టత వస్తుంది. అంటే చిత్ర యూనిట్ అయితే ఇప్పటికే సంసిద్ధమై ఉన్నారు. డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయాలని వారు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కోర్టు తీర్పు వచ్చేటువంటి దాని ప్రకారంగా వారైతే రిలీజ్ డేట్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు తీర్పు కనుక ప్రొడ్యూసర్లకు కనుక నెగిటివ్గా వస్తే వారికి ఆ కోర్టు బయట కూడా సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అఖండ 2 తాండవం మూవీని ఎట్టి పరిస్థితుల్లో
డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా ప్రొడ్యూసర్లు ఆ చిత్ర యూనిట్ కూడా తెలుస్తోంది. సో ఈరోజు మద్రాస్ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా ఈ విడుదల తేదీని ప్రకటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.